అక్టోబర్ నవంబర్ మంత్ వచ్చిందంటే చాలు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వింటర్లో చాలామందికి మన ఆంధ్ర ఒకటి అయిన అరకుకి ట్రైన్ జర్నీ చేయాలనుకుంటారు. సో గైస్ పదండి, ఈరోజు మనం విశాఖపట్నం నుంచి అరకు వరకు ఆ ట్రైన్ జర్నీ చేద్దాం. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే వర్షం పడుతుంటుందో అరకు వ్యాలీ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఒక టర్నింగ్ అయిపోగానే ఇంకొక టర్నింగ్ అయితే వస్తుంది. ఆ టర్నింగ్ అయితే ఫస్ట్ నెంబర్ మనం ఇదిగోండి. నేను ఇంతకుముందు అన్న చూడండి, అది ఇంకో ఇది ఇది వ్యాలీ చూడండి. బా కింద చిన్న రివర్ కా 3 జనరల్ కోచెస్ ప్లస్ అది స్లీపరు ప్లస్ ముంగటేమో ఇంజన్ లోకో. మ్యాక్సిమం మనం బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ విజిటర్ కోచ్ వస్తేనే కొంచెం బెటర్గా వ్యూస్ కనిపిస్తాయి. అరకు అన్నీ చూపిస్తారు చూడండి. ఇలా ట్యాక్సీ మాట్లాడుకుంటూ మనం చూడాలి. హాయ్ గైస్, దిస్ ఇస్ విష్ణు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్, విశాఖపట్నం. సో ప్రజెంట్ ఈరోజు అయితే మనం ఒక కొత్త ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఎక్కడికి అంటే అరకు ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:45కి ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో తొందరగా లోపలికి వెళ్ళేసి మన ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేరు. సో లోపలికి అయితే ప్రజెంట్ వెళ్ళిపోదాం. ఇదే వైజాగ్ రైల్వే స్టేషన్ గేట్ నెంబర్ 2 ఎంట్రన్స్. ప్రజెంట్ లోపలికి వెళ్ళి టికెట్ అయితే తీసుకుందాం. ఇలా లోపలికి ఎంట్రీ కాగానే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కనిపిస్తుంది. సో మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 08551 కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్. ఆల్రెడీ అరైవల్ ఆన్ 8 నెంబర్ ప్లాట్ఫామ్ మీద చూపిస్తుంది. సో లెట్స్ గో టు 8th నెంబర్ ప్లాట్ఫామ్. ఇదిగోండి మనం వెళ్ళబోయే ట్రైన్ 08551 ఆల్రెడీ మనకన్నా ముందే వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 8 మీద అయితే ఉంది. మన ఈ ట్రైన్ వైజాగ్ నుంచి కిరండోల్ వరకు వెళ్తుంది. బట్ మనమైతే అరకులో దిగిపోతాం. ఈ ట్రైన్ ప్రతిరోజు మార్నింగ్ 6:45కి వైజాగ్ నుంచి బయలుదేరి అగైన్ 11 o'clockకి అరకుకు రీచ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ టోటల్ జర్నీ టైం వచ్చేసి 4 hours చేంజ్ ఉంటుంది. ఇవి కోచెస్ అంటే విజిటడం కోచెస్ మొత్తం గ్లాస్ తోటి అయితే కవర్ అయి ఉంటుంది. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు గ్లాస్ని. ఇలా 360 degrees మనకైతే గ్లాస్ వ్యూ ఉంటుంది. లోపల అయితే చాలా బాగానే ఉంటుంది. ఇలా అంబియన్స్ అయితే బాగుంటుంది. పైన గ్లాసెస్, సైడ్స్కి గ్లాసెస్. మనం ఆ చైర్ని కూడా రొటేటబుల్ చేసుకోవచ్చు 360 degreesలో. ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:44 అవుతుంది. నాకు వైజాగ్ నుంచి అరకుకి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. టికెట్ చూస్తేనే మీకు అర్థమైంది అనుకుంటా. మనం ఈరోజు అయితే జనరల్ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇవే జనరల్ కోచెస్, ఆల్మోస్ట్ 4 జనరల్ కోచెస్ ఉన్నాయి అంతే. ఇదే టికెట్తో వైజాగ్ నుంచి అరకుకి ట్రావెల్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 130 kilometers ట్రావెల్ చేస్తున్నాం. మన ఈ ట్రైన్కి స్లీపర్ క్లాస్ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఈవీ టికెట్ వచ్చేసి 735 రూపీస్ 1 personకి. ఈవీ అంటే విజిటర్ రూమ్ కోచ్. టైం వచ్చేసి 6:47 అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి మన కోచ్లో క్రౌడ్ చూపిస్తా. ఇది పరిస్థితి, ఇలా మొత్తం ఫుల్ అయిపోయింది. అండ్ మనకు విండో సీట్ కోసం అయితే చాలా ట్రై చేసినా బట్ నో యూస్. ఫైనల్గా అయితే మనకైతే పైన సీట్ అయితే దొరికింది. అండ్ మన లగేజెస్ కూడా పైన పెట్టేసినాం. ఇలా మీకు మంచి కంటెంట్ కావాలి అంటే డోర్ దగ్గర నిల్చొని వీడియో షూట్ చేయాల్సిందే. వైజాగ్ రైల్వే స్టేషన్ క్రాస్ అయిపోయినాం. మన అరకు జర్నీలో ఫస్ట్ స్టాప్ మర్రిపాలెం. మేబీ ఒక 1 minute అంతే ఆగుతుంది, ఎక్కువసేపు కూడా ఆగదు. 1 minute కూడా ఒక 30-20 seconds ఆగింది అంతే. రైట్ నో మనం ట్రావెల్ చేస్తున్న కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్. స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి వైజాగ్, దెన్ ఎండ్ పాయింట్ వచ్చేసి కిరండోల్. ఇప్పుడు కరెక్ట్గా వైజాగ్ నుంచి 6:47 AM స్టార్ట్ అయింది. దెన్ అరకుకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:45 AM అలా అవుతుంది. ఆల్మోస్ట్ జర్నీ టైం వచ్చేసి 4 hours 10 minutes ఉంటుంది. మనకి ట్రైన్ అరకుకి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 stops ఉంటాయి. అందులో మెయిన్ స్టాప్స్ వచ్చేసి సింహాచలం, దెన్ కొత్త వలస, దెన్ ఎస్కోట, దెన్ బొర్రాగూడెం. దాని తర్వాత వచ్చేది అరకు రైల్వే స్టేషన్. అరకు రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్ అనేది ఒరిస్సా మీదుగా ఛత్తీస్గఢ్లో ఉన్న కిరండోల్కి అయితే చేరుకుంటుంది. రైట్ నో సింహాచలం స్టేషన్ కూడా క్రాస్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెందుర్తి.
పెందుర్తి స్టేషన్ కూడా క్రాస్ అయిపోయినాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కొత్త వలస. ఇక్కడ చూడండి మనకు మొత్తం ట్రైన్కి కావాల్సిన గూడ్స్ మొత్తం ఉంది. ట్రైన్కి రైల్వే ట్రాక్స్ కింద సిమెంట్ బ్రిక్స్ ఇస్తున్నది అవి టోటల్. ఎస్కోట దాటక ముందు ఒకసారి వ్యూస్ చూడండి. ఒక 2 days నుంచి వెదర్ అయితే చాలా కూల్ ఉంది. సో అందుకే కొంచెం క్లౌడీ వెదర్ ఉంది. ఈ వ్యూ చూడండి. అసలు ఎస్కోట కూడా ఇంకా క్రాస్ కాలేం. బట్ హిల్స్ మాత్రం అయితే చాలా ఉన్నాయి. క్రేజీ ఉన్నది వ్యూస్ అయితే. ఈరోజు వెదర్ ఏంటంటే అసలు ఎండ కొట్టట్లేదు. అందుకే వెదర్ కొంచెం కూల్ ఉన్నది. దానివల్ల వ్యూస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఆల్రెడీ 2 days నుంచి కొంచెం లైట్గా అయితే వర్షం పడుతుంది. సో నేచర్ కూడా కొంచెం గ్రీనరీగా కనిపిస్తుంది. రైట్ నౌ కొత్త వలస జంక్షన్ కూడా రీచ్ అయిపోయినాం. బాయ్ కొత్త వలస జంక్షన్. రైట్ నౌ కొత్త వలస జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకొని శృంగరావు కోట సైడ్ అయితే వెళ్తుంది. ఇంతకుముందు అయితే మనం ఆ ట్రాక్లో వచ్చినాం. అదైతే మనకు విజయనగరం సైడ్ వెళ్తుంది. రైట్ నౌ శృంగరావు కోటకు అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఇది ఆ డైవర్షన్. మన ట్రైన్ రాగానే ఈ ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పుడే మూవ్ అవుతుంది. ఇది వచ్చేసి సేమ్ ఆయిల్ ఉన్నట్టుంది. రైట్ నౌ ఇదైతే మన ట్రైన్కి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇప్పుడు ఇదైతే రైట్ సైడ్. మనం వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్నాం. మ్యాక్సిమం మీరు అరకుకు వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లో అనేది రైట్ సైడ్ కూర్చోవడానికి అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనము లెఫ్ట్ సైడ్లో కూర్చుంటే మ్యాక్సిమం హిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు రైట్ సైడ్ కూర్చున్నారనుకో ఆ లోయలు, ఆ వ్యాలీ వ్యూస్ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. ముందు టర్నింగ్ చూడండి. అసలు శృంగరావు కోట ఇంకొక 2-3 kilometers అవుతుంది. ఇంకొక 10 minutes. ఎప్పుడైతే మనం శృంగరావు కోట అయితే క్రాస్ అయిపోతామో అక్కడ నుంచి మనకు అసలు సిసలైన జర్నీ అయితే స్టార్ట్ అయిపోతుంది. టన్నెల్స్ మీద టన్నెల్స్, వ్యాలీస్ మీద వ్యాలీస్, హిల్స్ మీద హిల్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఆ వ్యూస్ని. ఇప్పుడు ఈ ట్రైన్కి వచ్చేసి స్లీపర్ టికెట్ వచ్చేసి 100 rupees. మీరు ఒకవేళ మీరు ఎవరైనా జనరల్లో రావడానికి ఇబ్బంది పడితే మీరైతే స్లీపర్ అయితే బుక్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం మీరు ఇది మెయిన్ సీజన్ కాబట్టి, వింటర్ సీజన్ అరకుకి మెయిన్ సీజన్ కాబట్టి మ్యాక్సిమం మీరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి టికెట్స్. జనరల్ అయితే చెప్పలేము, మెయిన్ సీజన్ కదా, జనరల్ కూడా ఫుల్ ఉండొచ్చు. మాకు ఈరోజు ఎలా అయితే సీట్స్ దొరకలేవు. మెయిన్ ఏంటంటే ఒక 1/2 hour ముందు వచ్చినా మాకైతే సీట్స్ దొరుకుతుండే. బట్ మేము లేట్ చేయడం వల్ల అయితే సీట్స్ దొరకలేవు. సో మేము చేసిన తప్పు కూడా మీరు చేయకండి. అసలు మనకైతే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నది విశాఖపట్నం టు చెన్నై ఎగ్మోర్ ట్రైను. అబ్బాబ్బా ఒకసారి ఆ టర్నింగ్ చూడండి ఎంత హైలైట్ ఉంది. రైట్ నౌ టైం వచ్చేసి 7:53 అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడైతే సన్ అనేది ఆ క్లౌడ్స్లో నుంచి ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు మార్నింగ్ నుంచి క్లైమేట్ మొత్తం క్లౌడ్ ఉండే. వర్షం అయితే మళ్ళీ పడుతుంది అనుకున్నా. రైట్ నౌ శృంగరావు కోట కూడా క్రాస్ అయిపోతున్నాం. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అసలైన వ్యూస్, అసలైన వ్యాలీస్, అసలైన టన్నెల్స్. ఆ వ్యూస్ని, ఆ జర్నీని అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. సో నేను కూడా వెయిటింగ్ ఈసారి ఎలా అయితే ఈ జర్నీ ఉండబోతుందో అయితే చూద్దాం. మనం కూడా ట్రైన్ జర్నీలో ఎంజాయ్ చేయాలంటే ఇలా పల్లీలు, బఠానీలు ఇలా ఉంటే కొంచెం ఆ వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటే అయితే మనం తినచ్చు. అబ్బాబాబా ఆ హిల్స్ చూడండి మొత్తం అసలు ఎంత స్టన్నింగ్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం అరటి పంట అయితే వేసినారు వీళ్ళు. ప్లస్ ఇక్కడ కూడా మనకు వరి అయితే వేస్తున్నారు వీళ్ళు కూడా. ప్లస్ ఇది వచ్చేసి అటు సైడ్ వచ్చేసి చెరుకు. ఆ హిల్స్ చూడండి అబ్బాబాబా ఎంత క్రేజీ ఉన్నాయో. ఎప్పుడైతే మనం శృంగరావు కోట క్రాస్ అయిపోయినామో అప్పటి నుంచి మనకు ఆ వ్యూస్ అనేది ఎంత క్రేజీ ఉంటాయంటే అసలు మాటల్లో చెప్పలేము. ఒక్కసారి ఇక్కడ చూడండి ఎలా అయితే పాగి వెదర్ ఉందో హిల్ పైన. ఇదిగోండి ఇంకొక టర్నింగ్.
ఇక నుంచి స్టార్ట్ అవుతుంది. ఏమన్నా టర్నింగ్ల మీద టర్నింగ్. అదిగోండి మన లోగో కూడా కనిపిస్తుంది అక్కడైతే. అదిగోండి వైట్ లోగో ఉన్నది మనది. మళ్ళీ ఇంకొక టర్నింగ్ అయితే వస్తుంది. ఆ టర్నింగ్ చూడండి, హిల్స్ మధ్యలో ఆ టర్నింగ్స్ చూడండి ఒకసారి. ప్రజెంట్ అయితే బొడ్డవర స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఈ టర్నింగ్లోనే మనకు స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్. ఈ టర్నింగ్లో చూడండి రైలు అక్కడి వరకు కనిపిస్తుంది మనకు లోకో. టైం వచ్చేసి 8:34 అవుతుంది. ఇంకా దగ్గర 20 మినిట్స్ 25 మినిట్స్ అవుతుంది మన ట్రైన్ ఇక్కడనే ఆగి. ఈ దొడ్డవర స్టేషన్లోనే ఆగింది. ఇంకా ఇది ఒక గూడ్స్ ట్రైన్ వస్తుందంట. సో దానికోసమే నాకు సిగ్నల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇది మన టోటల్ ట్రైన్ చూసారు కదా. 1 2 3 జనరల్ కోచెస్ ప్లస్ అది స్లీపరు ప్లస్ ముంగటేమో ఇంజన్ లోకో ప్లస్ ఇక్కడ వచ్చేసి 1 2 3 ఏమో ఈవీ కోచెస్ విజడమ్ కోచెస్. ఇంకొకటి జనరల్ కోచ్ వచ్చేసి ఇక్కడ ఉంది. మ్యాక్సిమం మనం బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆ లాస్ట్ విజిటమ్ కోచ్ వస్తేనే కొంచెం బెటర్గా వ్యూస్ కనిపిస్తాయి. అదిగోండి మన క్రాసింగ్లో ఉన్న గూడ్స్ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇంకొక 5 మినిట్స్లో మనకు కూడా సిగ్నల్ ఇచ్చేస్తారు, మనకు కూడా వెళ్ళిపోతుంది. అదిగోండి ఆ వ్యాలీ వ్యూస్ చూడండి, హైల్స్ చూడండి ఎంత స్టన్నింగ్ ఉన్నాయి. అసలు మొత్తం లోయ చూడండి ఎలా ఉంటుంది. ఇంకొక టర్నింగ్ అయిపోగానే ఇంకొక టర్నింగ్ అయితే వస్తుంది. ఆ టర్నింగ్ అయితే ఫస్ట్ నెంబర్ మనం. ఇదిగోండి మన ఫస్ట్ వాటర్ ఫాల్ అక్కడ ట్రైన్ పైన. అదిగోండి మన టనల్ నెంబర్ 1. టోటల్ వచ్చేసి లెంత్ వచ్చేసి 149 మీటర్స్. అదిగోండి మన అరకు ట్రైన్ జర్నీలో ఫస్ట్ నెంబర్ టన్నెల్. టన్నెల్ రాగానే చూడండి అరుకులు, ఆ కేకలు అయితే ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అదిగోండి వెళ్తారు కూడా వచ్చేసి టన్నెల్ నుంచి కూడా బయటకు వచ్చేసి 149 మీటర్స్ ఉంది. ఒక టన్నెల్ అయిపోగానే ఇంకొక టన్నెల్ వస్తుంది, సెకండ్ నెంబర్ టన్నెల్. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 84 మీటర్స్. ఒక్కసారి వంతెన చూడండి. నెక్స్ట్ వచ్చేసి టర్నింగ్. 2 టర్నర్స్ వచ్చినాయి, ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఒక టర్నింగ్. ఇదిగోండి నేను ఇంతకుముందు అన్న చూడండి అది వాటర్ ఫాల్. ఇదిగోండి టన్నెల్ నెంబర్ 3. టోటల్ వచ్చేసి 426 మీటర్స్. అంటే దగ్గర ఈ వ్యాలీ చూడండి ఒకసారి, హిల్స్ చూడండి. అది వాటర్ ఫాల్. ఈ వ్యాలీ వ్యూస్ చూడండి ఎంత క్రేజీ. నాకు తెలిసి నేను ఆల్రెడీ బైక్ మీద ఘాట్ రోడ్లో అయితే 3 times 4 times ట్రావెల్ చేసిన.
సో దానికంటే కొంచెం థ్రిల్లింగ్ ఎక్కువ ఇస్తున్నది ఈ ట్రైన్ జర్నీ. సో మీరు అది ఎక్స్పీరియన్స్ చేయండి, ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదిగోండి ఒక టన్నెల్ అయిపోగానే మళ్ళీ ఇంకొక క్రాసింగ్ అయితే వస్తుంది. క్రాసింగ్ ప్లస్ టన్నెల్ అగైన్. ఇదిగోండి వ్యాలీ. ఇదిగోండి చీమిడిపల్లి రైల్వే స్టేషన్ కూడా క్రాస్ అయిపోతాం. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకు బొర్రా కేవ్స్. అదిగోండి వ్యాలీ వ్యూస్. ఇదిగోండి టన్నెల్. టన్నెల్ నెంబర్ వచ్చేసి 29. వ్యాలీ చూడండి, అబ్బా ఏమన్నా ఉన్నది. చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే వర్షం పడుతుంటుందో అరకు వ్యాలీ వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. లైట్గా చినుకులు వస్తున్నాయి, వర్షం కాదు జస్ట్ చినుకులు వస్తున్నాయి. క్లైమేట్ చూడండి అంతా క్లౌడీ హిల్స్ పైన మొత్తం క్లౌడీ. ఇదేదో పెద్ద టన్నెల్ ఉంది అనుకుంటా. ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ అయింది. జస్ట్ ఇదే స్పీడ్లో ట్రైన్ వెళ్తుంది. మేబీ ఇదే పెద్ద టన్నెల్ అనుకుంటా. చాలా లెంత్ ఉన్నది. ఇదిగోండి వ్యాలీ. అబ్బా ఇది అసలైన థ్రిల్లింగ్ అంటే. ఇదిగోండి అటు వ్యాలీ అయిపోగానే ఇంకొక ట్రైన్, ఇంకొక టన్నెల్. అబ్బా ఇగో ఇది వ్యాలీ చూడండి. అబ్బా కింద చిన్న రివర్ కా. నాకు తెలిసి ఇదే చిన్న టన్నెల్, జస్ట్ 74 మీటర్స్ ఉంది అంతే. ట్రైన్ జర్నీలో అతి చిన్న టన్నెల్ అండి ఇదే, జస్ట్ 74 మీటర్స్. ఇది ఒక బ్రిడ్జ్ చూడండి, ఇలా కూర్చున్నాము. అబ్బా వా ఏమన్నా ఉందా ఆ వ్యూ. ఒక్కొక్క వ్యూ, ఒక్కొక్క ల్యాండ్స్కేపు, ఒక్కొక్క పెయింటింగ్లా ఉంది అసలు. కానీ మస్ట్ డూ ట్రైన్ జర్నీస్ ఆఫ్ ఇండియాలో వైజాగ్ టు అరకు ఒక్కసారైనా మనం లైఫ్ టైంలో ట్రావెల్ చేయాలి. వేరే లెవెల్ అసలు ఈ ట్రైన్ జర్నీ, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇదిగోండి ఇంకొక చిన్న టన్నెల్ కూడా క్రాస్ అయిపోయినాం.
అబ్బా లవ్లీ జర్నీ ఈ అరకు ట్రైన్ జర్నీ అంటే ఆ మాత్రం ఉంటుంది. ప్రజెంట్ బొర్రా కేవ్స్ అవుట్డోర్లో అయితే ఉన్నాం. ఒక్కసారి బొర్రా కేవ్స్ చుట్టుపక్కల ఆ ఈస్టర్న్ ఘాట్స్ వ్యాలీ వ్యూస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, మైండ్ బ్లోయింగ్ అసలు. ప్రజెంట్ టైం వచ్చేసి 10-12 అవుతుంది. యాజ్ ఏ ట్రైన్ షెడ్యూల్ ప్రకారం అయితే మనం బొర్రా కేవ్స్కి 9:40కి రీచ్ కావాలి. అండ్ బొర్రా కేవ్స్లో ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes అప్రాక్సిమేట్లీ. సో ఇప్పటి వరకు అయితే మన ట్రైన్ 30 minutes అయితే లేట్ నడుస్తుంది. వెల్కమ్ టు బొర్రా కేవ్స్. బొర్రా కేవ్స్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BGHU. ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు చూడండి, వీళ్ళందరూ ట్యాక్సీ ఆటో డ్రైవర్స్. అండ్ ఆల్మోస్ట్ అరకు వెళ్ళే వారిలో 80% క్రౌడ్ ఇక్కడనే దిగిపోతారు. ఇక్కడ ఒక ట్యాక్సీ మాట్లాడేసుకొని ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ ఈవినింగ్ అలా అరకుకి రీచ్ అయిపోతారు. గైస్ బొర్రా కేవ్స్కి వచ్చే ముందు అమ్మమ్మమ్మ ఎన్ని టన్నెల్స్ అంటే అన్ని టన్నెల్స్ వస్తూనే ఉన్నాయి. అలా ఒక ల్యాండ్స్కేప్, ఒక బ్రిడ్జ్, ఒక టన్నెల్ వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి అసలు. గైస్ బొర్రా కేవ్ స్టేషన్ దాటక అరకు వరకు మిడిల్లో 2 రైల్వే స్టేషన్స్ వస్తాయి. ఫస్ట్ది కరకవాల్సా, దెన్ షిమ్లిగూడ. మీరు కానీ మీ ఫ్రెండ్స్తో వచ్చారంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రైన్ జర్నీలో. అదిగోండి ఆ హిల్స్ చూడండి, ఏమన్నా ఉందా, ఆ సీనరీ మొత్తం క్లౌడ్స్తో ఎలా నిండిపోయి ఉన్నదో. నేను చాలా అంటే చాలా అలసిపోయినా వీడియో తీసి. మేబీ ఛార్జింగ్ కూడా అంత లేదు, జస్ట్ 4% ఉంది. ఇంకొక ఫ్యూ మినిట్స్లో అయితే మనకు అరకు రీచ్ అయిపోతాం. బయట వర్షం కూడా పడుతుంది, చాలా హెవీగానే పడుతుంది. మేబీ అరకు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తున్నా చూడాలి ఈసారి అయితే. నిజంగా టన్నెల్ వస్తే మాత్రం ఆ క్రేజీ అరకు అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ స్టేషన్ దాటక మళ్ళీ అయితే వర్షం తగులుకుంది లైట్గా. వాట్ ఏ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, ఆ వాటర్ ఫాల్స్, ఆ టన్నెల్స్, మెయిన్గా బ్రిడ్జెస్, అబ్బాబ్బా చాలా ఉంది లైక్. గైస్ మన ఆంధ్రప్రదేశ్లో ఇంత బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ ఒకటి ఉందని అస్సలు మర్చిపోకండి. జస్ట్ ఎంత గైస్, వైజాగ్ నుంచి అయితే జస్ట్ 30 రూపీస్ పెడితే చాలు, జనరల్లో ట్రావెల్ చేయొచ్చు మనం. మన ఫైనల్ స్టాప్ అయిన షమిలిగూడ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడైతే మనకు ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే కనిపిస్తుంది. గైస్ షమిలిగూడ స్టేషన్ దాటగానే మనకు నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి అరకు. అరకు ఇంకొక 20 minutesలో అయితే క్రాస్ అయిపోతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి 11:10 అవుతుంది. ఇప్పటికే మన ట్రైన్ వచ్చేసి 44 minutes అయితే డిలే ఉంది. ఇక్కడ ఒకసారి కాటేజెస్ చూడండి, కొంచెం వెరైటీలో బాగున్నాయి. మొత్తం హుడ్ తోటి చేసిన మేకింగ్. అక్కడ ఆల్రెడీ స్టే ఇస్తున్నట్టున్నారు. వచ్చేసి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. బయట ఒకసారి వెదర్ చూడండి ఎలా క్లౌడీగా ఉందో వెదర్ మొత్తము. చాలా అంటే చాలా కూల్ ఉన్నది. గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, తొందరగా వచ్చేసేయండి. ఆల్రెడీ వెదర్ కూడా చాలా చల్లగా అయిపోయింది. మీరు చూసుంటారు నా వీడియోస్లో ఎంత చల్లగా వెదర్ అయిపోయిందో. వ్యూస్ అయితే చాలా క్రేజ్ ఉన్నాయి. వెదర్ కూడా ఇక్కడ చాలా చల్లగా అయిపోయింది. సో మీరు తొందరగా ప్లాన్ చేసుకుని వచ్చి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయండి. ఇక్కడ చూడండి వెదర్ ఒకసారి వ్యూ. మీరు కెమెరాలో చూసింది వేరు ఉంటుంది, మనం రియలిస్టిక్గా మన ఐస్ తోటి చూసింది మొత్తం వేరు ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే మెయిన్ రోడ్. ఫైనల్లీ 50 minutes డిలే తర్వాత అయితే మనమైతే అరకుకు రీచ్ అవుతున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి సెల్ఫీ పాయింట్, ఐ లవ్ అరకు. మొత్తానికి ఈరోజు ఈ జర్నీ అనేది ఒక మెమొరబుల్ జర్నీకి అయితే నాకైతే అయింది. సో ప్రజెంట్ మన ట్రైన్ అయితే యాస్టీజ్గా ఒరిస్సా మీద ఛత్తీస్గఢ్లో ఉన్న కిరంటోల్కి అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్లో ఉన్నాయి చూడండి, ఇవి కోచెస్ అంటే విజయడోమ్ కోచెస్. మెయిన్గా ఈ జర్నీలో మనకు నచ్చినవి ఏంది, ఆ క్లౌడీ వెదర్, ఆ టన్నెల్స్, ఆల్మోస్ట్ 70+ ఏమో ఉన్నాయి టన్నెల్స్. మళ్ళీ ఆ రైల్వే బ్రిడ్జెస్. మళ్ళీ మేము ఎప్పుడైతే బుర్రా గుహలకి ఎంట్రీ అయినామో అప్పుడు చిన్న చినుకులు, అదైతే అసలు అల్టిమేట్. అసలు ఎప్పుడైతే వర్షం చినుకులు పడుతున్నాయో అప్పుడే మాకు వ్యూస్ అనేది ఇంకా పెరిగినాయి. కొంచెం గ్రీనరీ ఎక్కువ అయిపోయింది. వర్షం వల్లనే కొంచెం ఎక్కువ గ్రీనరీ వచ్చింది అన్నట్టు. ఓకే గైస్, మీరు ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ అయితే కింద చేయండి అండ్ గివ్ ఏ థమ్స్ అప్. అండ్ మీరు లైక్ కామెంట్ చేస్తేనే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఫ్రమ్ అరకు.
ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కొండలాగా ఉంది, అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. లిటరల్లీ హెవెన్ అసలు.